సూర్యాపేట జిల్లాలోని నూతన్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిర్యాల గ్రామంలో మిర్యాల గ్రామానికి ఎప్పటి నుంచి ఒక పెద్దగా ఉన్న మెంచు చక్రయ్య గౌడ్ని 17వ తారీఖు సాయంత్రం అత్యంత పాశవికంగా సొంత బంధువులు కుటుంబ సభ్యులైన వారు విచక్షణ రహితంగా దాడి చేసి పాశవికంగా హత్య చేయడం జరిగింది. ఇప్పుడు వరకు 19 మంది మీద వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. ముఖ్యంగా యాక్టివ్ రోల్ తీసుకున్న 3 అల్లుళ్ళు ఉప్పలయ్య, లింగయ్య, వెంకన్న, కనకటి, అట్లాగే నరేష్, శ్రావణ్తో పాటు చాలా యాక్టివ్గా ఉండి వీళ్ళ వెనకాల ఉండి ఒక పథకం ప్రకారం ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఈ చక్రయ్య గౌడ్ గారిని చంపడం పోలీస్ శాఖ చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇటు గవర్నమెంట్ కానీ ఇటు డీజీ గారు కానీ హైదరాబాద్ లెవెల్లో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకుని ఈ యొక్క ఘటనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైతే దూరం నుంచి ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళందరి మీద చాలా కఠినంగా మేము చర్యలు తీసుకుంటాం. చాలా త్వరితగతిన 1 or 2 డేస్లో ఇప్పటికే చాలామంది అనుమానితులు 9 మంది దాకా మేము అదుపులో తీసుకుని వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేస్తున్నాం, ఇంట్రాగేట్ చేస్తున్నాం. దీని మీద 5 టీములు ఎస్పీ గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో 5 టీములు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవడం ఒకటి, ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేశారు, ఏ విధంగా కుట్ర చేశారు, ఏ విధంగా చక్రయ్య గౌడ్ గారిని హతమార్చాలని ఎప్పటి నుంచి ఈ ప్లాన్ స్టార్ట్ అయింది, సో ఎట్లా అమలు చేశారనే దాని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి అత్యంత త్వరితగతిన షార్ట్ షీట్ వేయడంతో పాటు వీళ్ళకి శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ తరఫున మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క హత్యకు దారితీసిన అంటే అంతకుముందు ఉన్న కొంతమంది చాలా కార్యకలాపాలు కూడా మా దృష్టికి వచ్చింది. ఎస్పీ గారి దృష్టికి, ఐజీగా నా దృష్టికి చాలామంది ఈ పొలాల అమ్మటాలు కొనటాల్లో జరుగుతున్న దాష్టిగాలు దందాలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఇప్పుడున్న ఈ యొక్క కంప్లైంట్లు వినడం జరిగింది. సో అవన్నీ కూడా 1 by 1 ఎంక్వైరీ చేసి దాంట్లో ఉన్న అందరికీ న్యాయం జరిగేటట్లు అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడి చట్టపరంగా న్యాయపరంగా ఎవరెవరికి ఏ విధంగా న్యాయం జరగాలో అన్నీ కూడా చేయడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుంది. ప్రప్రదంగా ఈ హత్య కేసులో ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళపై చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటు గవర్నమెంట్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఆ నేపథ్యంలో నేను ఇక్కడ పర్సనల్గా ఐజీ స్థాయిలో ఈ గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబ సభ్యుల నుంచి అన్ని వివరాలు సేకరించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో పొందుపరిచి మేము కఠిన చర్యలు తీసుకుంటా జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అంటే ఈ హత్య సంబంధించిన ఒక జాగ్రత్త కానీ అలర్ట్ కానీ డైరెక్ట్గా ఇవ్వకపోయినప్పటికీ కొంతమంది ఈ యొక్క దాష్టిగాల్లో ముఖ్యంగా కనకటి వెంకన్న వాళ్ళ అనుచర గణం ఆ గ్యాంగ్ లాంటి టీము ఏ విధంగా తప్పులు చేశారో ఆ తప్పులన్నిటి మీద దర్యాప్తు చేస్తాం. మా పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ ఉదాసీనత కానీ నిర్లక్ష్యం ఉంటే వాళ్ళు కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇనీషియల్గా అయితే ఇక్కడ లోకల్ ఆఫీసర్లకి మెమోలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క విషయాలని మా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు ఇంత జరుగుతున్నప్పటికీ అనే దాని మీద మొత్తం ఇక్కడ కొంతమంది ఎవరైతే 3-4 ఆఫీసర్లకి ఉద్దేశం దాన్ని తుచా తప్పకుండా అమలు చేయటం మా బాధ్యత. ఎవరు కూడా ఇక్కడే ఈ ఊరే కాదు ఏ ఊర్లో కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి, మధ్యరాల గిద్దెర చాలామంది ఐడెంటిఫై చేసాం. పొద్దున్నే డీజీ గారు నాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రానున్న ఎలక్షన్స్లో సున్నితమైన అంశాలతో చిన్న చిన్న గొడవలు పార్టీలు ఎన్నికలు అనేది అది
ప్రజాస్వామ్యంలో ఒక భాగం. అంత మాత్రాన ఇట్లా హత్యలు చేసేసుకుని ఒకరి మీద ఒకరు పాశవిక దాడులు చేస్తామంటే పోలీస్ శాఖ ఊరుకోదు, గవర్నమెంట్ ఊరుకోదు. విల్ టేక్ వెరీ వెరీ సీరియస్ యాక్షన్. అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మా పోలీస్ శాఖ నిర్లక్ష్యం ఉంటే వాళ్ళ మీద కూడా మేము డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.